బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అధినేత కేసీఆర్ ను కవిత ప్రశ్నించడం ఏంటి? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అధినేత కేసీఆర్ ను కవిత ప్రశ్నించడం ఏంటి? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోనుందా? అందుకే కవిత స్వయంగా కేసీఆర్ ను నిలదీశారా? ఇది నిన్నటి వరకు జరిగిన హాట్ డిస్కషన్. ఇక లెటర్ పై కవిత క్లారిటీ ఇవ్వగానే ఇంకో రకమైన ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అవేంటి? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అయితే వాచ్ దిస్ స్టోరీ. నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తూ ఆయన కుమార్తె, పార్టీలో కీలక నాయకురాలు కల్వకుంట్ల కవిత ఓ లెటర్ రాశారంటూ నిన్నటి వరకు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. కేసీఆర్ ను నిలదీస్తూ కవిత లెటర్ రాయడంపై బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందని అందరూ భావించారు. బీజేపీతో పొత్తులన్న ఆరోపణల్లో కూడా నిజముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు కవిత. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఆమె తాను రాసిన లెటర్ పై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ గారు దేవుడు, నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు ఏమీ లేదు. రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు వెళ్తామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. 2 వారాల కిందట కేసీఆర్ కు ఆ లేఖ రాసింది తానేనని చెప్పారు కవిత. అయితే ఆ లెటర్ ఎలా బయటికి వచ్చిందో తెలియదని, దాని బహిర్గతం వెనుక ఉన్నది ఎవరో తేలాలని చెప్పారు. కేసీఆర్ కు గతంలోనూ ఎన్నోసార్లు లేఖ రాశానని, కానీ ఇప్పుడు ఆ లేఖ లీక్ కావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు కవిత. తమ కుటుంబం, పార్టీ రెండూ ఐక్యంగానే ఉన్నాయని వెల్లడించారు. అయితే ఎప్పటి తరహాలోనే ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి లెటర్ రాసినట్లు చెప్పారు. ఇందులో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సభ గురించి యావత్ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో లేఖలో చెప్పానన్నారు. అంతేకాని తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని స్పష్టం చేశారు. అంతర్గతంగా రాసిన లెటర్ బయటికి రావడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు కేసీఆర్ కుమార్తె. నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. అంతర్గతంగా రాసిన లెటర్ బయటికి రావడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె అయిన తన లెటరే ఇప్పుడు లీక్ అయింది. పార్టీలో తన పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ దేవుడని చెప్పారు కవిత. అయితే ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని, వారి వలనే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ మనుగడలో ఉండాలంటే కొవ్వోట్లను బయటికి పంపాలన్నారు. లేకపోతే ఇటువంటి కుట్రలు కుతంత్రాలే జరుగుతాయని చెప్పారు. తాను ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చెప్పానన్నారు. ఆ విషయం చెప్పిన అతి కొద్ది రోజుల్లోనే తన లేఖ బహిర్గతమైందంటే పార్టీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అలాగే తమ నాయకుడు ఎప్పటికీ కేసీఆర్ అని, ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు కవిత.
పార్టీలో లోపాలన్నీ సవరించుకోవాలని, అలా అయితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం గతంలో కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఇకపై కూడా ఆయన వల్లనే రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకెళ్తుందని చెప్పారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యం చెందాయన్నారు. ఆ రెండు పార్టీలకు కేసీఆరే ప్రత్యామ్నాయమని చెప్పారు. అయితే తన లెటర్ లీక్ కావడంపై కాంగ్రెస్, బీజేపీలు సంబరపడిపోతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ గారు దేవుడు. బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టింది ఏమీ లేదు. రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు వెళ్తామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. మొత్తంగా లేఖ రాసిందైతే కవిత అనే క్లారిటీ వచ్చినప్పటికీ అసలు ఆ లెటర్ ఎలా బయటికి వచ్చింది? మరి కవిత చెబుతున్నట్లు పార్టీలో ఉన్న కోవోట్లు ఎవరు? సొంత పార్టీ నేతలే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆమె ఎందుకు ఆరోపించారు? ఇదంతా కాస్త పక్కన పెడితే అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు రాలేదు? అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లకార్డులలో పార్టీ పేరు కానీ, ముఖ్య నేతల ఫోటోలు కానీ ఎందుకు కనిపించలేదు? ఓన్లీ టీం కవితక్క అనే ప్లకార్డులు మాత్రమే దర్శనమివ్వడం ఏంటి? వీటన్నింటినీ చూస్తూ ఉంటే సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కవిత చెప్పినట్లుగా పార్టీ, కుటుంబం కలిసి లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారమంతా తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ గారు దేవుడు. నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని.